శ్మశానంగా మారబోతుందా అనే చర్చ దడ పుట్టిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే కోటేశ్వర గారు, ట్రంప్ నెతన్యాహు మధ్య గంట పాటు ఫోన్ సంభాషణ జరిగింది, దీంట్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అని యాక్సియోస్ లీక్ చేసినటువంటి ఒక దీంట్లో తెలుస్తోంది మనకు. అంటే ఒకరేమో చర్చలు అంటుంటే మరొకరేమో యుద్ధం అంటూ ఉన్నారు. అసలు ఈ ఇద్దరు మిత్ర దేశాల మధ్య వచ్చినటువంటి ఈ విభేదము పశ్చిమాసియా సమీకరణలను ఏ రకంగా మార్చబోతుందంటారు? వాళ్ళిద్దరూ గంట సేపు ఇంకా ఎక్కువసేపు అయినా మాట్లాడుకొని ఉండొచ్చు, దాన్ని మనం ఏమి సందేహించక్కర్లేదు. కానీ వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారని, నెతన్యాహు కేకలేశాడని, డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డాడని, ఇట్లాంటివన్నీ కూడా కట్టుకథలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నెతన్యాహుకి అంత సీన్ లేదు. అదేవిధంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎంత చెప్తే అంతగా ఇజ్రాయెల్ కానీ నెతన్యాహు కానీ వినాల్సిందే తప్ప ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తుత్తి దెబ్బలాటలు, ఉత్తుత్తి కొట్లాటలు, మీడియా కథనాలు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. అయితే యుద్ధాన్ని కొనసాగించాలి అని నెతన్యాహు ఎందుకు అనుకుంటున్నాడు అంటే, అక్టోబర్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నెతన్యాహు గెలవాలంటే ఓటర్లకి మరి ఏదో ఒక ఫలానా ఇరాన్ మీద మనం ఈ విజయం సాధించాము అని చెప్పేసి చెప్పుకోవడానికి ఏదో ఒకటి కావాలి. అందుకని నేను గట్టిగానే మాట్లాడాను, అయినా డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేయలేదు అని ఒక ఎలిబి సృష్టించుకోవడానికి కావచ్చు, లేదా మరొకటి కారణంతో కావచ్చు, ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు. దానికి కొంచెం రంగులది మీడియా సంస్థలు మనకి వడ్డిస్తున్నారనేటువంటిది స్పష్టం. రెండోది, డొనాల్డ్ ట్రంప్ కూడా అదే సమస్య. ఇజ్రాయెల్లో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే అమెరికాలో మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికలు నవంబర్లో జరగబోతున్నాయి. మరి ఆ ట్రంప్కి అదే పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ మీద విజయం సాధించాము అని చెప్పుకునేందుకు ఆ ఎన్నికలలో ఓట్ల కోసం పెద్ద ప్లాన్ వేశాడు, కానీ అది అనుకోకుండా ఎదురుతనేది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంతేగాని ఏదో వాళ్ళు శత్రువుల్లాగానో లేకపోతే ఇంకా చీపో అంటే చాపో అనుకున్నట్టుగా ఆ విధమైనటువంటి పరిస్థితి నెతన్యాహు ట్రంప్ మధ్య ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా ఇరాన్ మళ్ళా డ్రోన్లను తయారు చేస్తూ ఉంది, లేకపోతే మిలిటరీ సైట్లను తిరిగి నిర్మిస్తూ ఉంది అనేటువంటివి కూడా, అది కూడా ఒక విధంగా ఒక కట్టుకథే అని నాకు అభిప్రాయం. ఎందుకంటే ఇరాన్ని పూర్తిగా చూపించాలంటే అది. కానీ అటువంటి కథల ద్వారా మరి అమెరికన్ మీడియా కావచ్చు, లేదా ఇజ్రాయెల్ మీడియా కావచ్చు, ఏమి సాధిస్తారంటే ఇంకా అభాస్పాలయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఇరాన్ మిలిటరీ స్థావరాలన్నింటినీ పనికి రాకుండా చేసి పారేశాము, లేకపోతే డ్రోన్ తయారీ కేంద్రాలన్నింటినీ నాశనం చేసి పారేశాము, ఇంకా పనికిరావు అని కదా డొనాల్డ్ ట్రంప్ చెప్పింది. మరి అంత తక్కువ సమయంలోనే, అంటే ఏప్రిల్ 8 నుంచి మనం మాట్లాడుకునేటువంటి 22వ తారీఖు, మే 22వ తారీఖు మధ్యలోనే అంత త్వరగా ఇరాన్ మళ్ళా తన మిలిటరీ కేంద్రాలని నిర్మించుకోగలిగినటువంటి శక్తి నిజంగా ఉంటే, లేదా డ్రోన్ ఫ్యాక్టరీలను తిరిగి పునరుద్ధరించుకునే శక్తి ఉంటే, అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ దాడి చేసేటువంటి అవకాశాలు లేవు, దాని మీద గెలిచేటువంటి అవకాశాలు లేవు అనేది కూడా మనం ఈ కోణంలో కూడా మనం చెప్పొచ్చు. ఓకే, అంటే అమెరికా మాటను పక్కన పెట్టి మరి ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్ పై దాడి చేసేటువంటి అవకాశం ఉందంటారా? అంత సాహసం చేస్తుందా ఇజ్రాయెల్? 100% లేదు. ఎందుకంటే అమెరికా లేకుండా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా వెళ్ళి దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇరాన్ని లొంగ తీసుకోవడం కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి అమెరికా లెబనాన్ మీద దాడులు చేయిస్తాం, లెబనాను హెజ్బుల్లా స్థావరాల మీద దాడులు చేయిస్తా ఉంది. ఎందుకంటే అది టార్గెట్, అసలు టార్గెట్ ఇరాన్. వాళ్ళ మీద దాడి చేస్తే ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి వచ్చినప్పుడు ఇరాన్ ఏదో విధంగా రాజీకి వస్తుంది. అందుకని ఇరాన్ దానికి కౌంటర్ గా ఏం చేస్తా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద 2 సార్లు దాడి చేసింది. ఏది ఈ ఏప్రిల్ 8 తర్వాత. ఎందుకు దాడి చేసిందంటే, మీరు హిజ్బుల్లా మీద దాడులు ఆపకపోయేట్లయితే మేము మీ ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని మేము దెబ్బతీయగలమని
ఒక సూచన ప్రాయంగా ఇదిగో మా శక్తి ఇది అని చెప్పి చెప్పడానికి. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నే ఎందుకు ఇరాన్ ఎంచుకుంది అంటే, ఇజ్రాయెల్, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్ రెండు కూడా అవి మిత్ర దేశాలుగా ఉన్నాయి. రక్షణ అఫీషియల్ గా రక్షణ ఒప్పందం లేవు, కానీ రక్షణ అప్పుడు అబుదాబి లేకపోతే దుబాయ్కి ఇట్లాంటి వాటన్నిటికి కూడా రక్షణ కవచాలను ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్. అందుకని మిగిలినటువంటి దేశాలన్నింటినీ కూడా వదిలేసి అరబ్ ఎమిరేట్స్ ని ఇరాన్ ఎంచుకొని 2 సార్లు దాడి చేస్తుంది. ఒకసారి అణు విద్యుత్ కేంద్రం మీద లేటెస్ట్ గా దాడి చేస్తుంది, అంతకుముందు రేవుపట్నం మీద ఇవన్నీ చేస్తుంది. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు వెనక్కి తగ్గటం లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళా మరొకసారి ఇరాన్ మీద దాడులు చేసేటువంటి అవకాశాలు దాదాపు లేవనే నేను అనుకుంటున్నాను. అయితే డొనాల్డ్ ట్రంప్ ని అమెరికాని నమ్మడానికి వీల్లేదు. ఉక్రోషంతో వాళ్ళు ఏదైనా పిచ్చి పని చేసినా గానీ చేయొచ్చు. అటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే దాని అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. ఇటీవలనే సెనెట్ ఒక తీర్మానం చేసింది, పార్లమెంట్ ఆమోదం లేకుండా దాడులను చేయడానికి వీల్లేదు అనేటువంటిది. అందులో 4 రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో అది నెగ్గింది. 8సారి 7 సార్లు ఫెయిల్ అయింది, 8వ సారి నెగ్గింది. అందుకని ట్రంప్ కూడా పరిస్థితి అమెరికాలో అంత సజావుగా లేదనేది స్పష్టం. ఓకే, అంటే ఫస్ట్ ఫిబ్రవరి 28న చేసినటువంటి దాడులతో అసలు ఇరాన్ ఇంకా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది, స్మాష్ అన్నటువంటి అజంప్షన్లో ఉన్నాడు ట్రంప్. అయితే ఏప్రిల్ 8 తర్వాత ఎప్పుడైతే ఈ డ్రోన్ల ఫ్యాక్టరీని సైలెంట్గా ఓపెన్ చేసిందో ఇరాన్, దాని తర్వాత ఇంత తక్కువ టైంలోనే ఇంత వేగంగా ఇరాన్ పునర్నిర్మాణం చేసుకోవడం అనేది ఎలా చూడాలి సార్? అసలు దానికి సామర్థ్యం ఏంటంటారు? అదే అదే అంత తేలికని నేనైతే అనుకోవట్లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఇతర దేశాల నుంచి అదే డ్రోన్స్ ని తెప్పించుకొని ఉంటుంది. రష్యా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, అది వేరే పద్ధతుల్లో రకరకాల పద్ధతుల్లో తెప్పించుకొని ఉంటుంది. రెండవది వీళ్ళు రెండు అయి ఉండాలి. వీళ్ళు చెప్పిందన్నా అబద్ధమై ఉండాలి. ఆ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాము లేదా డ్రోన్ తయారీ కేంద్రాలను ధ్వంసం చేశాము అని ట్రంప్ చెప్పిందన్నా అబద్ధమై ఉండాలి. అది అబద్ధం అయితే అక్కడ డ్రోన్ల తయారీ అనేటువంటిది మామూలుగానే సాగుతుంది. అందుకని ఏదో ఒకటే అది అదైనా అబద్ధం కావాలి, లేకపోతే ఇదైనా కానీ ఉండాలి. అందుకని ట్రంప్ చెప్పిందే ఒకవేళ అబద్ధం అయితే కనుక, ట్రంప్ చెప్పిందే ఇన్ కేస్ అబద్ధం అయితే, ఇరాన్ వెనక ఉన్నటువంటి అసలు గ్లోబల్ కింగ్ పిన్ అంటే రష్యా, చైనానే అని అనుకోవాలి మనం. వాళ్ళ సపోర్ట్ లేదే ఇంత త్వరగా ఇరాన్ ఇది కూడా చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏమీ దాచుకోవట్లేదు. కాకపోతే ట్రంప్ లాగా నోరు విప్పి ట్రంప్ మన పుతిన్ కానీ లేదా షీ జిన్పింగ్ కానీ వాళ్ళు రోజువారీ మేము అది చేసాం ఇది చేసామని గొప్పలు బడాయిలు వాళ్ళు చెప్పుకోరు. చేయాల్సిందంతా తెర వెనకాల ఉండి వాళ్ళు చేయిస్తున్నారు. ఎందుకు అంటే అది ఏదో ఇరాన్ కోసం కాదు. అమెరికాని కనుక అడ్డుకోకపోయేట్లయితే ఏ దేశం మీద అయినా కానీ ఆ విధమైనటువంటి దురాక్రమణ చేసి మొత్తం దోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా గతంలో ప్రచ్ఛన్న యుద్ధంలో వచ్చినటువంటి అనుభవాలు, అమెరికా బలహీనతలు, ఇవన్నీ కూడా ఇవాళ రష్యాకి, చైనాకి ఉన్నాయి. వాళ్ళ సెటిలైట్ ద్వారా అందించినటువంటి సమాచారంతోనే కదా ఇరాన్ గురి చూసి 42 విమానాలు కావచ్చు లేదా గల్ఫ్ దేశాల్లో అమెరికా కేంద్రాలని గురి చూసి కొట్టగలిగిందంటే కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఆ దేశాలు ఇచ్చినటువంటి సమాచారమే. ఇంకోటి విషయం కూడా సార్, అంతర్జాతీయ ఈ రక్షణ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, గతంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ కేవలం పైన ఏదో అసెంబ్లీ లైన్లను మాత్రమే అవి దెబ్బతీసాయి తప్ప, ఇరాన్ అసలు క్షిపణి నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అండర్ గ్రౌండ్లో చాలా సురక్షితంగానే ఉన్నాయి. అయితే ఈ టైంలో, ఈ తాత్కాలిక కాల్పుల విరమణ టైంలో ఖచ్చితంగా ఇరాన్ రీఛార్జ్ అవ్వడానికి చాలా బాగా దీన్ని యూటిలైజ్ చేసుకుంది అనేది వాళ్ళ విశ్లేషణ. చేసుకోవచ్చు. నేను అనేది అందుకే ఇప్పుడు వాళ్ళ మౌలిక సదుపాయాలు దెబ్బతినకపోతే యుద్ధ సమయంలో కూడా 6 వారాల పాటు సాగినటువంటి యుద్ధ సమయంలో కూడా వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు కొనసాగిస్తారు. ఇప్పుడు రిలీఫ్ వచ్చింది కనుక ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు. అందుకనే ట్రంప్ చెప్పింది అబద్ధమై ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఇయరే మనం ఇరాన్ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు కదా, పోయిన సంవత్సరం జూన్ లో జరిపినటువంటి దాడి. అప్పుడు అమెరికా మీడియా తర్వాత ఏం చెప్పిందో, అబ్బాయి ఇదంతా ఒకటిదే,
అసలు అవి ఎక్కడున్నాయో కూడా వీళ్ళకి తెలియదు అని చెప్పింది కదా. అందుకని ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. అందుకే చెప్పింది, ట్రంప్ చెప్పింది అబద్ధం అన్నా కావాలి, లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి అన్నా కావాలి. మరి ఇప్పుడు జనాన్ని ఏ విధంగా నమ్మిస్తారు ఇటువంటి రాతలతోటి? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి రాతలు అమెరికా మీడియాలో వస్తే అవి ట్రంప్కే నష్టం ఒక రకంగా. కరెక్ట్. ఇప్పుడు కనుక నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ ట్రంప్ చెప్పింది అబద్ధం అయ్యి లేదు, ఇరాన్కే అంత సామర్థ్యం ఉండి మళ్ళీ వేగంగా చాలా డ్రోన్ల తయారీని మళ్ళీ స్పీడప్ చేసింది అని అనుకుంటే కనుక, అదే అనుకోని కూడా గల్ఫ్ దేశాలు ఇటు ఇజ్రాయెల్ కూడా చాలా ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరగబోతుంది అనేది. అంటే ఈ డ్రోన్ల ముప్పు గనక అందుకనే కదా చెప్పండి ఈ డ్రోన్ల ముప్పు గనక ముంచుకొస్తే అప్పుడు కేవలం అది ఇజ్రాయెల్కే పరిమితం అవుతుందంటారా? లేదు అని అంటే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ టార్గెట్ చేయబోతోందా? గతంలోనే గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి జోర్డాన్ ఇట్లాంటి దేశాలన్నిటి మీద ఇరాన్ టార్గెట్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు ఇంకా ప్రిసైజ్ గా చేస్తుంది. ఎందుకంటే 6 వారాల యుద్ధంలో వాళ్ళకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి కదా. అమెరికా విమానాలని, F-35 విమానాలని ఎట్లా కూల్చాలి అనేటువంటిది, లేకపోతే కేంద్రాల మీద ఎట్లా దాడులు చేయాలి. మీరు అందుకనే చూడండి, అంటే ఏదో ట్రంప్ ఏదో చర్చలకు వెళ్దాము, చర్చలు చేద్దాము అనేటువంటి ఒక వెర్షన్ తీసుకున్నాడు కదా, దానివల్ల ఏమన్నా కన్సెషన్ ఏమన్నా ఇస్తుందా అని? కన్సెషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఈ 3 గల్ఫ్ దేశాలు మీరు ఇరాన్ మీద దాడి చేయొద్దు అని ఓపెన్ గా చెప్పాయి కదా. ఎందుకు చెప్పాయి అంటే వాటికి తెలుసు ఇరాన్ సత్తా ఏమిటి అనేటువంటిది. మొట్టమొదటిసారిగా ఇరాన్ సత్తా ఏమిటి అనేటువంటిది గల్ఫ్ దేశాలకి అర్థమైంది. హార్ముజ్ జలసంధి విషయంలో కావచ్చు, లేదా టార్గెటెడ్ ఈ అటాక్స్ లో కావచ్చు, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఉంది. లేదు అమెరికా ఇలాంటి పిచ్చి పనులు చేసి దాని మీద ఇంకా దాడులు చేస్తే రేపు భారత నౌకలను కూడా అది నిలేసే అవకాశం ఉంటది. ఎందుకని ఇంతవరకు మనం అమెరికా చర్యని ఎక్కడ ఖండించలేదు, తప్పుపట్టలేదు. కనీసం దాడులు ఆపండి లేదా సంక్షోభాన్ని పరిష్కరించండి అనేటువంటి విజ్ఞాపన కూడా మన దేశం నుంచి రాలేదు. టాక్టికల్ గా ఇరాన్ మన దేశాన్ని దూరం చేసుకోకూడదు అనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగానే మనకి నౌకలను ఇస్తా ఉంది తప్ప, మనం 2019 నుంచి దాని దగ్గర చమురు కొనుగోలు చేయడం ఆపేశాం కదా. ఆపేసినప్పుడు ఇప్పుడు ఎందుకు అనుమతిస్తా ఉందంటే టాక్టికల్ ఎత్తుగడలు. ఎందుకంటే ప్రతివాడిని అందరినీ శత్రువులు చేసుకుంటే దానికి కూడా సమస్య కదా. అందుకని అది సమస్య. ఇప్పుడు అదే ఇరాన్ దగ్గర నుంచి మీరు చమురు కొనుగోలు చేయొచ్చు, అదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నాడు కదా. అది టాక్టికల్. అమెరికా టాక్టికల్ గా ఉంది, ఇరాన్ టాక్టికల్ గా ఉంది. వాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మన నౌకలకు పంపించడానికి ఇరాన్కి అభ్యంతరం ఏముంటది? దానికి డబ్బులు కూడా వస్తాయి కదా ఆర్థికంగా. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు ఇసుక తక్కడ, పేడ తక్కడ, చిక్కడ దొరకడు ఇట్లాంటి సినిమాలన్నీ మనం చూసాం కదా, రే చుక్క పగడి చుక్క. ఇప్పుడు అది నడుస్తూ ఉంది. సరే, భారతదేశం కూడా ఈ దౌత్య చర్చలు, దౌత్య పరిష్కారాల వైపు కాకుండా ఇక్కడ దేశ ప్రజల్ని పొదుపు పాటించండి, అవి తగ్గించుకోండి, ఇవి తగ్గించుకోండి అని చెప్పడం, ఇది ఎంతవరకు దీన్ని ఈ రకంగా మనం పొడిగించగలమంటారు? ఇవన్నీ కూడా కొద్ది రోజులే. ఈ పొదుపు మంత్రాలు కానీ ఇవన్నీ కూడా కొద్ది రోజులే. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు ముదిరితే ఇంకా ఇబ్బందులు వస్తాయి. అందుకనే కదా వాడు నార్వే పత్రిక ఒక కార్టూన్ వేశాడు. ఏం కార్టూన్ వేశాడు? దానిలో ఇంధన భద్రత కోసం నేను అన్ని దేశాలు తిరుగుతున్నాను కదా నరేంద్ర మోడీ గారు చెప్పింది. అందుకని పాము ఆకారంలో పెట్రోల్ పోసే హ్యాండిల్ ని పాము ఆకారంలో పెట్టి నరేంద్ర మోడీ గారు దాన్ని ఊతున్నట్టుగా ఒక బొమ్మ వేశారు. దాని మీద సరే రేసిస్ట్ అని అదని విమర్శలు వచ్చాయి, అభ్యంతరం చెప్తున్నారండి. అంటే చమురు కోసం నరేంద్ర మోడీ గారు పడరాని పాటలు పడుతున్నారు అనేటువంటిది అందులో ఉన్నటువంటి సారాంశంగా మనం తీసుకునేట్లయితే, మరి మనకి నిజాలు చెబుతున్నట్టు తెలియట్లేదు కదా మనకి. అంతా బాగానే ఉందంటున్నారు. ఇప్పుడు మళ్ళా 3 రూపాయలు పెంచారు, తర్వాత 90 పైసలు అన్నారు. మళ్ళా కొద్ది రోజుల్లో 90 పైసలు, 70 పైసలు, 10 పైసలు ఈ పేరుతోటి మళ్ళా పెంపుదల కొనసాగించడం అనివార్యము చేస్తారు వీళ్ళు. అంతే తప్ప పైసా కూడా భరించగలిగినటువంటి శక్తి
ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అప్పులు చేయాలి మళ్ళా. అవును. అప్పులు చేసి మరి జనాన్ని ఆదుకుంటున్నారు. అటువంటి చిత్తశుద్ధి ఉందా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంటే అటువంటి చిత్తశుద్ధి లేదు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.